స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. రమగారు, బట్టలు మనం ఒంటికి వేసే బట్టలకు సంబంధించి కొన్ని అనుమానాలండి. కొన్ని శారీస్ కానీ అలాంటివి పాడైపోతాయి అనే ఒక ఆలోచనలో, అంటే రెగ్యులర్గా అని కాదు కానీ నా ఉద్దేశం అయితే ఇదేనండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఫంక్షన్కి కట్టుకుంటాం, ఒక కాస్ట్లీ శారీ అనుకుందాం, పదే పదే వాష్ చేయటం ఇష్టం లేకపోతే చీర పాడవుతుందేమో, ఎక్కువసేపు మన ఒంటి మీద లేదు కదా అనేసి కొంతసేపు ఏదో తీగ మీద ఆరేసిన తర్వాత మళ్ళీ పెట్టుకొని మళ్ళీ కట్టుకుంటాం కదా. అయితే ఈ ప్రశ్న చాలా విషయాల్లో వస్తుంది. విడిచిన బట్టలు కట్టుకోవచ్చా అంటే, ఇప్పుడు నువ్వు ఏదో ఫంక్షన్కి వెళ్ళావు, కాసేపు అక్కడ కట్టుకున్నావు, వచ్చావు, రాగానే మడత పెట్టి పక్కన పెట్టావు, పర్వాలే, ఏదో ఎండకు ఆరేసుకుంటాం. నిద్ర చేసిన బట్టలు వేసుకోకూడదు. ఇప్పుడు రాత్రి పడుకున్నాం, ఓ నైటీ వేసుకుంటారు, మగవాళ్ళు లుంగి కుట్టున్నారు, పిల్లలకి ఏదో చిన్న లాగులో టీషర్ట్లో, పిల్లలు ఆడపిల్లలు పైజమాలు వేసుకుని పడుకుంటున్నారు. అది విప్పి పక్కన పెట్టుకుని మళ్ళీ మర్నాడు రాత్రి వేసుకోవద్దు. నిద్ర చేసిన బట్టలు అస్సలు పనికిరావు జయ. కరెక్ట్గా చెప్పగలిగాను నేను. ఏ బట్టలతో మనం రాత్రి నిద్రపోతామో వాటిని విడిచి స్నానం చేసి పూజ చేసుకుని మళ్ళీ వేసుకోవద్దు. లేదా పగలు ఎక్కడికో వెళ్ళొచ్చా, మంచి బట్టలు వేసుకెళ్ళాం, పొద్దున్నే విప్పినవి ఒక పూటేగా వేసుకున్నాం అని రాత్రి వేసుకోవద్దు. నైట్ ఏం పని చేసాం, పడుకునే కదా లెగిసాము అనే ఆలోచన ఉంటుంది. రాత్రి పూట విడిచి తెల్లవారి ఆ బట్టల్ని జాడిచి ఆరేయటం ప్రాక్టీస్లో పెట్టుకోండి. మీరు ఎట్లా, మనం ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి ఆ బట్టలతో ఏమండి పని చేసి, తోట పని చేసి, వంట పని చేసి అవన్నీ చేసామనుకో, ఆ వాషింగ్ మిషన్ వేసుకోవాలి, బాగా ఉతుక్కోవాలి, మురికంటుతుంది. రాత్రి పడుకునేటప్పుడు బట్టలు మార్చుకుని ఫ్రెష్ నైటీ ఒకటి తగిలించుకుని పడుకుంటే మర్నాడు పొద్దున స్నానం చేస్తూనే దాన్ని శుభ్రంగా బాత్రూంలోనే జాడిచి ఆరేసుకోండి. జాడిచేసేయండి, బయటికి తెచ్చి ఆరేసేసుకోండి. నిద్ర చేసిన బట్టలు పనికిరావు. ఇప్పుడు అవి పట్టు బట్టలు, విడిచిన బట్టలు, ఇప్పుడు ఎక్కడికైనా కట్టుకెళ్ళిన బట్టలు పట్టు అయితే వాటికి తప్పు లేదు. పట్టు వాటికి తప్పు లేదు. ఓకే, పట్టుని తడపక్కర్లా. కానీ మాకు ఒక సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, ఏ చీరతోటైనా ఏ బట్టలతో భోజనం చేసి అవి దేవాలయ దర్శనానికి పనికిరావు. ఓకే, తర్వాత కట్టుకుని భోజనం చేసి అది మళ్ళీ రేపెద్దున ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు పీటల మీద కూర్చోవడానికి పనికిరావు. ఉతక్కండా పనికిరాదు. ఉతికిన బట్ట ఎప్పుడూ శ్రేష్టం, దాన్ని మించింది లేదు. కొత్త పట్టుబట్ట కూడా శ్రేష్టమే. పట్టుబట్ట ఎంత శ్రేష్టమో ఉతికిన పాతదైనా సరే నూలు బట్ట అంత మంచిది, ఉతికారేసింది మంచిది. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఇళ్లలో దండేలు ఉండేవి. దండం ఇంట్లోపలండి, ఇంట్లో ఇళ్లలోనే ఒక పక్కన ఏ వంటిళ్ళ దగ్గర ఆట ఓ పైన ఒక వాసం కట్టి పెట్టేవాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి, లోపల దేవతార్చన చేసుకోవడానికి. దానికి ఆ పై బట్టలు అందరి ఇళ్లలోనే ఉండేవి. దానికి జాతి కుల విచక్షణ ఏం లేదు. దేవుడి దగ్గర కట్టుకోవడానికి ప్రత్యేకంగా పెట్టుకునేవాళ్ళు పాత కాలంలో. ఇప్పుడు అవి లేవు. మనం బయట ఆరేసుకున్నవి ఆరేసుకుంటాం. ఉతికిన బట్టలు వేసుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు రాత్రి పడుకుంటాం, పిల్లలకైనా కూడా నిద్ర చేసిన బట్టలు పనికిరావమ్మా, వాళ్ళకి అసలు పనికిరావు. నిద్రలో రకరకాల విసర్జకాలు వదులుతుంది శరీరం. అవును, బాడీ పెరుగుతుంది కొంచెం. మనకే బోల్డ్ అండ్ నెగిటివ్ థాట్స్ అన్నీ మన పొద్దు నుంచి మనం చూసిందంతా కళలు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి. మంచం మీద పడుకుంటాం, వాటి మీద ఉన్న ధూళి ఏదైనా ఉంటే అది క్యారీ చేస్తుంది. అది ఆ పూటకు వదిలేయండి, ఫ్రెష్ బట్టలు వేసుకోండి. మళ్ళీ స్నానం చేస్తూనే ఒంటి మీద విప్పిన బట్టల్ని జాడిచి ఆరేసుకోవడం ఒక భలే మంచి అలవాటు. అవును, నైటీ ఉతికారేసేసుకోవడం. మురికైపోతే మాత్రం మీరు వాషింగ్ మెషిన్ వేసుకుంటే నానబెట్టి బ్రష్ కొట్టాలి. పడుకునేటప్పుడు వేసుకున్నదైతే ఏం మురికవుతుంది, ఈ మంచం మీదే కదా, అది మామూలు 2 జాడింపులతోటి సరిపోతుంది. సూపర్. ఒకవేళ చిరిగి వేసుకోండి. ఇది ఓకే, క్లియర్ అండి. ఇది చిరిగిన బట్టలు అయితే వాటి పరిస్థితి ఏంటి? ఎక్కడో చిరిగిపోతుంది, కొంచెం కుట్టుకుంటాం, అవి ఒంటి మీద వేసుకోవచ్చా? అదే అంటే చిరిగిన బట్ట కట్టుకోకూడదని చెప్తూ ఉంటారు మనకి. ఇప్పుడు చీర, కొత్త చీరే చిరుగు పట్టింది, చిరుగుతో కట్టుకోకూడదు, కుట్టుకుని కట్టుకోవచ్చు. కట్టుకున్న చీర కుట్టుకోకూడదు. ఇప్పుడు మనం కట్టుకున్నాక ఇక్కడ హోల్ పడింది అనుకో, ఇది పెట్టుకుని ఇక్కడ సూది పెట్టి కుట్టకూడదు, విప్పి కుట్టుకోవాలి. ఓకే, చిరిగిన గుడ్డ చిరిగినట్టుగానే వేసుకోవద్దు. మనకి ఇప్పుడు ప్రధానమైనది ఏంటి తెలుసా, నైటీలు కుట్లు ఊడిపోతుంటాయి, అలాగే తిరిగేస్తూ ఉంటాం. అది అస్సలు చాలా పెద్ద దరిద్రం. దాన్ని కవర్ చేసుకోవాలి. ఎవరి వల్ల కాదు, చాలా మందికి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. మెషిన్ ఉండదు ఇంట్లో, ఎక్కడికైనా పట్టుకెళ్ళి కుట్టించుకోవాలి. లేదా మన ఇంట్లో మెషిన్ ఉన్నా అది పెట్టుకుని తీరిక అవి ఉండవు, అలాగే వేసుకుంటూ ఉంటారు. అవి దరిద్రం. చిరిగిన గుడ్డతో దేవతార్చన చేయకూడదు. ఓకే,
చిరిగిన గుడ్డతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్నం వడ్డించకూడదు. ఆహా. చిరిగిన బట్టతోటి వంట చేయకూడదు. చిరిగిన దాన్ని కుట్టుకొని చేసుకోవచ్చు. ఛిద్రం ఉండకూడదు, హోల్ ఉండకూడదు. హోల్ కవర్ చేసుకో, కుట్టే తర్వాత వాడేసుకో. కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి రమ్మగారు మన శాస్త్రంలో. కాదు జయ, చిరిగిన బట్ట కట్టుకోవద్దు అంటారా, కట్టుకుని చీర కుట్టుకోకూడదు, ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. అవునవును, గాలికి వదిలేస్తాము. చెప్తే పెద్ద మ్యాటర్, చెప్పకపోతే ఏముంటుంది. తెలుసుకోవాలనేది ఉంటుంది కదా రమ్మగారు. ఇప్పుడు చూడండి మన వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయి, రకరకాల ప్రశ్నలు. తర్వాత ఒకరి బట్టలు ఇంకొకరు వాడొచ్చా? ఒకళ్ళ బట్టలు అంటే ఇప్పుడు ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాడచ్చు. ఇతరుల బట్టలు కట్టుకునేటప్పుడు వాళ్ళ నెగిటివ్ థాట్స్, వాళ్ళ మీదకి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ మన మీదకు సాధారణంగా ఏం చేస్తాం జయ, మన ఇళ్లలో ఎవరైనాను అక్కయ్యదో చెల్లెలదో అమ్మదో చీరలు కట్టుకుంటాం. పిన్ని కూతురు బాబాయ్ అట్లా అంతవరకు అలా కూడా ఉంటారు. ఏదో ఒక పెళ్లికి వెళ్ళాం, కప్పుకొని మన చీరకి మ్యాచింగ్ జాకెట్ తేలేదు, వాళ్ళు ఎవరు చీర జాకెట్ ఉన్నాయి నా దగ్గర కట్టుకోవే అంటారు, అది కట్టేసుకుంటాం. ఫ్రెండ్స్ కూడా కట్టుకుంటాం. ఈ బట్టలు గనక ఉతికిన బట్ట అయితే పనికొస్తుంది. వాళ్ళు ఒకసారి కట్టుకుని తర్వాత ఐరన్ చేయించి పట్టుకొచ్చారనుకో, ఆ సమయంలో వాళ్ళకు వచ్చిన నెగిటివ్ థాట్స్, వాళ్ళ మీద పడిన నెగిటివ్ అది దాని ఎఫెక్ట్ మన మీద కొంత ఉండేందుకు అవకాశం ఉంది. అసలు ఇతరుల బట్టలు కట్టుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి, ప్రయత్నించండి అంతే. కట్టుకోవద్దు అని చెప్పట్లేదు నేను, ట్రై చేయండి. కనీసం ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోకపోవటమే చాలా మంచిది. చాలా విషయాల్లో ప్రధానమైనది శుభ్రత, నెగిటివ్ ఎనర్జీ, ఈ రెండును. ఇప్పుడు వాళ్ళ స్వెట్, వాళ్ళు వేసుకున్న పెర్ఫ్యూమ్ అదంతా మనం భరించాలి కదా. ఏదైనా వాళ్ళకి మీకు తెలియకుండా చిన్నది తామర లాంటివి ఏమైనా ఉన్నా అవి కూడా వచ్చేస్తాయి. వాంటెడ్లీ తీసుకోవటమే అవుతుంది కదా. అసలు పై దుస్తులు చీరైనా పర్వాలేదు కానీ బ్లౌజులు లాంటివి, పెట్కోట్స్ లాంటివి అస్సలు వేసుకోకూడదు. మన ఇంట్లో వారివైనా కూడా వేసుకోకపోవటమే చాలా మంచిది. ఒకవేళ మన ఇంట్లో వాళ్ళవే మనం వేసుకోవాల్సి ఉతికింది, వారు కట్టి విడిచినది మాత్రం కాదు, అలా చేయొద్దు. అదేమి వాటి వల్ల ఏమిటి, ఇప్పుడు అంత కొంప మునక ఇది కట్టుకోపోతే కొంప మునిగిపోతుంది, ఇంకోటి కట్టుకోకూడదు. కట్టుకోవచ్చు కదా, ఎందుకు ఆ పని చేయాలి మనం? దీని పెద్ద శాస్త్రం కాదు, మనం ఆలోచించండి. శాస్త్రానికి కాదు, ఇతరుల బట్టలు కట్టుకోకూడదు. శాస్త్రంలో ఎక్కడో ఒక చోట చెప్తారు ఎక్కడో. భాగంగా ఇలాంటివి పాటిస్తే బాగుంటుంది. ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, చిన్న చితక ఇబ్బందులు రాకుండా ఉంటాయి కదా. అవును, ఇది ఒక జాగ్రత్త పాటించాలి మనం ఎప్పటికప్పుడు. అవునండి, ఆ విప్పిన బట్టలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయటం. ఎటు దానికి ఏదైనా ఒక దిక్కు ఉందా రమ్మగారు, ఇటువైపే పెట్టుకోవాలి అంటే విడిచిన బట్టలు ఒక కుప్పలాగా అలా పేర్చుకుంటూ ఉండాల్సిందేనా మనం? ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కోమా? సరే, ఉతుక్కోలేకపోయారు అనుకోండి, దాన్ని పెట్టడానికి ఏదైనా ఒక ప్లేస్ ఉండాలంటారా? ఏదైనా ఒక బిన్ దాంట్లో వేసుకుని, సూపర్ ఐడియా. మాసిన బట్టలు ఒక దాంట్లో ఇప్పుడు అవకాశం ఉంది. ఇది వరకు పెట్లు ఉండేవి, విడిచిన బట్టలకు ఒక పెట్టెలు పెద్ద పెద్దవి, సందుకాలు ఏమిటో తమాషాగా ఉండేది, దాని పేరు గుర్తు రావటంలా నాకు. ఆ పెట్టెలో పడేసేవాళ్ళు, ఆ పెట్టెలో నుంచి చాకలు పట్టుకెళ్ళేది, అన్ని ఆ పెట్టెలోకి వేసేసేవాళ్ళు. అవునా? తర్వాత కాలంలో వెదురు బుట్టలు వచ్చినాయి, కొందరు ఇళ్లలో వెదురు బుట్టల్లో పెడతారు. ఇప్పుడు ఏంటంటే మనకి ప్లాస్టిక్ దాంతో బల్చటిది, అది అక్కర్లేదు అనుకుంటే దాంట్లో ముడి చేసి ఒక పక్కన తగిలించచ్చు కూడా. ఆ బిన్స్ పెట్టుకోండి, పిల్లల గదిలో ఒకటి పెట్టడం, మన గదిలో ఒకటి పెట్టుకోవటము. నైరుతి వైపుకి పెడితే కొంత మంచిదేమో జయ. అంటే దానికే పెద్ద దిక్కులు, నాకు ఆ వివరం తెలీదు. నేనేమనుకుంటానంటే నైరుతిలో బరువు పెట్టచ్చు, పాత సామాన్లు పెట్టచ్చు, ఇనుప వస్తువులు పెట్టచ్చు, కాస్త కూస్త చెత్త కూడా నైరుతి వైపు పెట్టచ్చు అంటారు. అందుకని ఇవి కూడా అటు పెట్టుకోవచ్చేమో అని అనుకుంటారు అని అనుకుంటాను. మా ఇంట్లో బిన్ను నైరుతి వైపుకే ఉంటుంది. నేను బట్టలు నిలబెట్టాం, ఇప్పుడు ఏవి నిలబెడతాం? ఈ బయటకు కట్టుకెళ్లే చీరలు బట్టలు ఉంటాయా, అవి 5-6 పూలు చేసి ఒకేసారి ఉతకాలనుకుంటాం. అవి తప్ప రోజువారీ మాసిన బట్టలు గాని తీసేసిన దుప్పట్లు ఎప్పటికప్పుడు ఉతుక్కోండి, అది మంచిది. బట్టలు నిలవపెట్టద్దు, అదంతా నెగిటివ్ ఎనర్జీ చేయాలి. అవన్నీ నెగిటివ్ ఎనర్జీసే, అట్లా ఉంచద్దు. హైజీన్ కాదు, శుభ్రం కాదు. అక్కడ దోమలు చేరుతాయి ప్రధానంగా. ఏదైనా వాటిలో చిన్నవి తడి పొడి టవల్స్ ఏమైనా పడిపోయినాయంటే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి? ఎప్పటికప్పుడు చేసేయచ్చు కదా. ఎప్పటికప్పుడు చేయండి, ఇల్లు శుభ్రంగా ఉంటుంది. హైజీన్ కూడా మేము కొంత మెయింటైన్ అవుతూ ఉంటుంది దానివల్ల. అసలు బెడ్షీట్ మారిస్తేనే ఎంత కంఫర్ట్ గా అనిపిస్తుంది రమ్మగారు, హాయిగా ఉంటది. మార్చగానే చాలా హాయిగా అనిపించేస్తుంది. అదే రైట్. నమస్తే. నమస్తే.